కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం గత 9 ఏళ్లుగా సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగిస్తుందని, కోట్లాది మంది ప్రజలకు లబ్ధి చేకూర్చిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లం రాజు అన్నారు. కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం అమలు వల్ల 96% మంది పిల్లలు స్కూళ్లలో చదువుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రతి పాఠశాలలో మంచినీరు, మరుగుదొడ్డి, వంటశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాకు 8 కస్తూరిబా పాఠశాలలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఉప్పాడ సమీపంలో మినీ హార్బర్ నిర్మాణం కోసం 58 కోట్ల రూపాయలు, కాకినాడలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం 56 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు కూడా పళ్లం రాజు చెప్పారు. కృషి చేస్తున్నారు. అంతేకాకుండా సెకండరీ ఎడ్యుకేషన్లో కెపాసిటీ పెంచడానికి రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కింద మరి 75% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వచ్చేలాగా రాష్ట్రాలకు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేము ఏదైతే ఏ నినాదంతో అయితే మేము ప్రభుత్వంలోకి వచ్చామో, అంటే సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని పరిపాలన అందిస్తామని చెప్పాం. అదేవిధంగా మార్పులు తీసుకొచ్చాం. కోట్లాది మందికి